సినిమాలు చేస్తూ ఉంటాం, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, అన్ని సినిమాలు చేయాలి, నా పని. కానీ కొన్ని సినిమాలు మనసుకు నచ్చుతాయి బాగా, మనం ఫీల్ అయ్యి చేస్తాం. ఈ సినిమా అలాంటిదండి. చాలాసార్లు ఈ సినిమా చేస్తున్నప్పుడు నాది మంచి క్యారెక్టరు, డిఫరెంట్ క్యారెక్టరు, కామెడీయే కాకుండా సీరియస్నెస్ ఉన్న క్యారెక్టర్. ఎస్పెషల్ సాగర్ గురించి చెప్పాలంటే తన చేతులు పెట్టుకుని కామ్గా నిల్చున్నాడు, కానీ ఈజ్ వెరీ వర్క్ విషయంలో తను చాలా చాలా హార్డ్గా ఉంటాడు. అంటే స్మూత్గా చేయించుకుంటాడు, బట్ తనకు కావాల్సిన చేయించుకుంటాడు. అండ్ రోహిత్ గారు ఇప్పటి వరకు నాకు అన్ని సినిమాల్లో వేషం ఇచ్చారు. ఈ సినిమా ఆయనకి డిఫరెంట్ క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్ చేశారు. కంప్లీట్ నేను ఒకసారి మా ఇద్దరు సీరియస్ సీన్స్ చేస్తుంటే తెగ నవ్వేసుకునే వాళ్ళం. ఆయన నాకు ఇంటరాగేట్ చేసే సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే హాఫ్ డేలో అవ్వాల్సింది కొంచెం ఆల్మోస్ట్ 1 డే పట్టింది. అందుకు లేట్ అయింది సినిమా. అది ఎక్స్పీరియన్స్, ఆయన ఏం చెప్పినా అది. సో ఐ విష్ యూ ఈ విష్ణు ఎప్పుడు చూడడానికి చాలా సాఫ్ట్గా కామ్గా ఉంటాడు, కానీ లోపల వెరీ ఫైర్ ఉన్న యాక్టర్. అది నాకు సెట్లోకి వెళ్ళినాక తెలిసింది. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఈ సినిమా డిఫరెంట్ సినిమా. ఇలాంటి సినిమాలు చూస్తే, ఇలాంటి సినిమాలు ఆదరిస్తే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. రెగ్యులర్ ఫార్మాట్ నుంచి డిఫరెంట్గా మనం చూడాల్సి వస్తుంది. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు యాప్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్స్, ఏది కూడా అలాగా పెట్టుకోవాలని పెట్టుకునే క్యారెక్టర్ కాదు ఇది. సినిమాలో అందరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.